నేనంతే, కసి తీరకపోతే శవాన్ని లేపి మళ్ళీ చంపేస్తా. ఓ తెలుగు సినిమాలో డైలాగ్ ఇది. అలాంటిదే కాకపోయినా అలానే అనిపిస్తోంది ఈ తీర్పు. పాక్ మాజీ అధ్యక్షుడు దివంగత నేత జనరల్ పర్వేజ్ ముషారఫ్ కు 2019లో విధించిన మరణదండన సరైనదే అని పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఇప్పుడు అభిప్రాయపడింది. అత్యంత తీవ్ర స్థాయి దేశద్రోహ కేసులో అప్పట్లో ప్రత్యేక న్యాయస్థానం ముషారఫ్ కు మరణ శిక్షను ఖరారు చేసింది. ప్రత్యేక న్యాయస్థానం విధించిన శిక్షను బుధవారం సుప్రీం సమర్థించింది. అయితే శిక్ష ఖరారు దశలో సుదీర్ఘ కాలం పాటు అనారోగ్యంతో బాధపడిన ముషారఫ్ కోర్టు అనుమతితో చికిత్స కోసం లండన్ వెళ్లారు. అక్కడి నుంచి దుబాయ్ వెళ్లి గతేడాది ఫిబ్రవరి 5న కన్నుమూశారు. సైనిక తిరుగుబాటు ద్వారా 1999లో అధికారం చేజెక్కించుకున్న ముషారఫ్ దాదాపు 10 ఏళ్ల పాటు దేశాన్ని పాలించారు. ఆ సమయంలో 2 సార్లు అత్యవసర పరిస్థితి విధించి రాజ్యాంగాన్ని రద్దు చేశారు. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమని తెలుపుతూ ఆయనపై 2008లో అధికారానికి దూరమైన తర్వాత దేశద్రోహ కేసు దాఖలు అయ్యింది. సుదీర్ఘ కాలం పాటు దీనిపై కోర్టులో విచారణ జరిగింది. 2019లో స్పెషల్ కోర్టు ఆయనకు మరణ శిక్ష విధించింది. అయితే ముషారఫ్ దుబాయ్ నుంచి దీనిపై న్యాయ పోరాటం చేశారు. తీర్పును లాహోర్ కోర్టులో సవాల్ చేశారు. లాహోర్ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించగా ఈసారి పిటిషన్ దారులు ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. అయితే విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఎన్ని ప్రయత్నాలు చేసినా ముషారఫ్ పట్టించుకోలేదు. దీంతో ఈ కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. ముషారఫ్ కు విధించిన మరణ శిక్షను సమర్థించడం తప్ప తమకు ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని వివరించింది. దీంతో మరణించిన వ్యక్తికి మరణశిక్ష ఖరారయ్యింది.